నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. సో, సీజ్ ద షిప్ అన్న అంశం గత వారం రోజులుగా ఇదే ట్రెండ్ అవుతుంది. అండ్ ఇంకా దాని మీదనే టాపిక్స్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఏమవుతోంది? సీజ్ ద షిప్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది? అసలు ఆయనకు ఆ రైట్స్ ఉన్నాయంటారా? లేకపోతే స్టేట్ వైడ్‌గా ఆయన డెసిషన్ తీసుకోవడానికి లేదు అని అంటున్నారు. సో, ఏంటి ఈ అంశం గురించి మీరు ఏమంటారు? ప్రియాంక గారు అంటే సీజ్ ద షిప్ రాష్ట్రంలోనే కాదండి దేశంలో ట్రెండింగ్ అయింది. ఇంటర్నేషనల్ వైస్. సీజ్ ద షిప్ అనేది అయితే దీని మీద రకరకాల ట్రోలింగ్స్ అయినాయి పవన్ కళ్యాణ్ గారి మీద. ఆల్రెడీ కలెక్టర్ సీజ్ చేసిందని మీరు ఎట్లా సీజ్ చేస్తారు, అసలు మీరు సీజ్ చేసే అధికారం ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫక్కీలో సీజ్ ద షిప్ అన్నారు, కానీ అసలు ఇంటర్నేషనల్ అంశం అండి అది. దాన్ని మీరు ఎట్లా సీజ్ చేస్తారండి? డిప్యూటీ సీఎం మాత్రమే మీరు అని రకరకాల కోర్టులు ఇవ్వాల్సిన డెసిషన్ మీరు ఎట్లా చెప్తారని రకరకాల మాటలతోటి ట్రోలింగ్స్ చేశారు. కానీ నిన్న కలెక్టర్ షాన్మోహన్ గారు నిన్న పెట్టిన ప్రెస్ మీట్తో అన్ని పటాపంచలైనాయి. చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు షిప్ని సీజ్ చేశాం అని చెప్పారు. ఆయన అధికారం మీకు లేదు కదా అని అడిగారు. అధికారం లేదు అనేది కరెక్ట్ కాదండి, కొంతవరకు అధికారం ఉంది. అంటే కొన్ని అంశాల్లో మీరు విదేశాల షిప్ అండి, స్టెల్లా అనేది విదేశాలకు చెందిన షిప్. దాంట్లో మీరు ఈ బియ్యము ఇంకా రకరకాల వస్తువులు మీరు పెట్టున్నారు. సో పెట్టుంటే ఆ వస్తువుల మీద మనం దాన్ని సీజ్ చేయడానికి లేదు ఆ వస్తువులు, కానీ బియ్యం సీజ్ చేయొచ్చు కదా. బట్ బియ్యం ఎక్కడుంది? షిప్లో ఉంది కదా. దాని షిప్ని సీజ్ చేసే అవకాశం ఉంది, అధికారం ఉంది అని చెప్పి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఓవరాల్గా మొత్తం షిప్నే అక్కడ ఉంచేయాలా, లేకపోతే కొన్ని వస్తువులు ఏవైతే మనకు ఎక్స్పోర్ట్ చేయకూడని వస్తువులు ఉన్నాయి వాటిని తీసేసి మిగతా వాటితోటి ఆ షిప్ను పంపించేయాలా అనేది పరిశీలన చేస్తూ ఉన్నాం. అసలు దీని వెనక ఎవరున్నారు, ఈ షిప్కి సంబంధించిన వాళ్ళకి ఈ పోర్ట్ వాళ్ళకి ఏంటి రిలేషను, అసలు ఎవరెవరు ఉన్నారు, ఈ మాఫియా ఎక్కడెక్కడ ఉంది, ఇదంతా కూడా తవ్వి తీస్తున్నాము. తీసిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఒక చర్యలు అయితే, కఠినమైన చర్యలు అయితే ఉంటాయన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక అంశాన్ని మీద మాట్లాడేటప్పుడు ఒక సునిశ్చితమైన పరిశీలన చేస్తారు. ఆయన చదువుతారు, అంటే రొడ్డకొడ్డ వ్యవహారం ఉండదు అయింది. మంత్రులు ఎట్లా ఉంటారంటే రాజకీయాల్లో వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళకి పరిజ్ఞానం ఉంటుంది, రాజకీయాలకు వచ్చేటప్పటికే సిస్టమ్ మీద పరిజ్ఞానం తక్కువ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళే వరకు కూడా నాకు తెలిసి మనకైతే విజువల్స్ లో చూడడానికి బియ్యం అనేది అసలు బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తారా అనేది ఒక పెద్ద షాకింగ్ గా ఉండింది. లైక్ ఎక్స్పోర్ట్ అంటే సినిమాలలో చూపించినట్టు వేరే వేరే గూడ్స్ అనుకున్నాం, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆయనకి ఇది అవగాహన ఉంటుందంటారా ఇలా చేస్తూ ఉంటారు అని అనేది? డెఫినెట్ గా మీరు గమనిస్తే కరెక్ట్ గా జూలై 2023 వారాహి యాత్ర ఈ కాకినాడ ప్రాంతంలో జరుగుతోంది. అప్పుడు రెండో సభ మూడో సభ అది. అక్కడ ఆయన ఒక పెద్ద బ్లాస్టింగ్ ప్రకటన ఏం చేశాడంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. బియ్యం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ప్రియాంక గారు, మన దగ్గర బియ్యం బాగా పండుద్ది. సో బియ్యం వరి మీద ఆధారపడే రైతాంగం ఎక్కువ, బియ్యం చేస్తారు కానీ ఇలా స్మగ్లింగ్ అన్నది బియ్యాన్ని తీసుకెళ్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ సిస్టమ్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అంటే ప్రజా పంపిణీలో ఉండే బియ్యం. ఈ బియ్యాన్ని ఏం చేశారు వాళ్ళు, మీకు మామూలుగా రేషన్లో ఏమవుతుందంటే ఉచితంగా 25 కిలోలు ఇస్తారు ప్రతి కుటుంబానికి. 25 కిలోల బియ్యాన్ని ఇచ్చినప్పుడు చాలామంది అవి వాడరు అసలుకి. అవేంటంటే దోశ పిండికో ఇడ్లీ పిండికో వాడుకుంటూ ఉంటారు. మిగతా తీసుకెళ్ళి 5 కిలోలు ఇంట్లో ఉంచుకొని 20 కిలోలు అమ్మేస్తుంటారు ఈ మార్కెట్లో మహా అంటే 10 రూపాయలకు అమ్ముతారు. ఈ 10 రూపాయలకు అమ్మిన బియ్యాన్ని అంతా కూడా తీసుకొచ్చి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ 10 రూపాయల బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేస్తారు, సన్నగా చేసి తెల్లగా చేస్తారు బియ్యాన్ని. దాన్ని పాలిష్ చేసిన తర్వాత విదేశాలకు తీసుకెళ్తారు, సౌత్ ఆఫ్రికా అటువైపు. అక్కడ బియ్యం పండదు కాబట్టి 75 రూపాయలకు అమ్ముతారు. ఈ 10 రూపాయలకు కొంటారు, ఇంకొక 10 రూపాయలు ఈ పాలిష్ చేయడానికి అనుకోండి, ఈ ఆమ్యామ్యాలు లంచాలు వ్యవహారాలు అనుకోండి 10 రూపాయలు, 20 రూపాయలు పోతే 55 రూపాయల ఆదాయం అండి. 50 రూపాయలు ఎంత ఆదాయం చూడండి. ఎవరికైనా ఒక వ్యాపారం చేస్తే 10% వ్యాపారం 10% లాభానికి వ్యాపారం చేసేవాడు అంటాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ ఇంటింటికి సరుకులు పంపిణీ అని చెప్పి చేశారు. ఈ వెహికల్స్ అన్నీ ఏం చేశాయంటే ఇది ఒక పెద్ద దందా అండి. ఈ వెహికల్స్ అన్నీ ఏం చేశాయంటే ఇంటికి తీసుకొస్తారా,
తీసుకొచ్చిన తర్వాత అమ్మ మీకు బియ్యం కావాలా 5 కిలోలు చాలు సరే 5 కిలోలు 20 కిలోల లోపలే ఉంటుంది 5 కిలోలు మీరు 20 కిలోలకు 10 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేస్తారు అందులోని బియ్యం పెడతారు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ ఇంతకుముందు ఏంటంటే వీళ్ళు ఎక్కడో అమ్మాలి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి రకరకాలు ఉండేవి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏం లే అక్కడక్కడే తీసుకొస్తారు అవే వెహికల్స్ నేరుగా ఏదైతే అక్రమార్కుల గోడౌన్ ఉందో ఆ గోడౌన్కి వెళ్ళిపోతాయి ఈ వెహికల్స్ని పెట్టడమే కేవలం అక్రమంగా రవాణా చేయడానికి బియ్యాన్ని అనేది ఈ మధ్య కాలంలో బయటపడింది ఎంత పెద్ద స్కామ్ చూడండి ఇది ఇలా తీసుకెళ్ళిపోయి ఆ బియ్యాన్ని ఆడబెట్టేస్తారు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి మొత్తం 50 నుంచి 55 రూపాయలు సొమ్ము చేసుకున్నారంటే కింద 48,000 కోట్ల రూపాయల బియ్యాన్ని గత 3 ఏళ్లుగా రవాణా చేశారు 48,000 కోట్లు అందులో 20 రూపాయలు వాళ్ళకి ఖర్చు అయ్యేది 50 రూపాయల ఆదాయం అంటే ఎంత అంటే దాదాపుగా 35 నుంచి 40,000 కోట్ల రూపాయలు దోచేశారు లిటరల్లీ దోచేశారు అది మరి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు జూలై 2023లో వారాహి యాత్ర కాకినాడలో ఉన్నప్పుడు బ్లాస్ట్ చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది నాదెండ్ల మనోహర్ గారు దాని మీద దాడులు చేశారు 50,000 టన్నుల బియ్యాన్ని ఆయన సీజ్ చేశారు అయినా కానీ దాని మీద చర్యలు లేవు జనంకంతా డౌట్ ఏమైంది లోపాయికారి ఒప్పందం జరిగిందని ఎన్నన్నా జరగచ్చు పవన్ కళ్యాణ్ గారు వాటికి లొంగడు కదా చూశాడు నాదెండ్ల మనోహర్ పట్టుకున్నా కానీ ఏమీ చేయలేకపోతుంది ఇవి సిస్టంలో ఎక్కడో ప్రాబ్లం ఉందనుకున్నాడు నేరుగా కలెక్టర్ గారికి చెప్పాడు కలెక్టర్ గారు చూసి గురి చూసి ఆ షిప్ని ఆపాడు పక్క రోజు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారు సో బిఫోర్ 3 days నుంచి కూడా వాళ్ళు ఎలా చేయట్లేదు అని అలౌ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తారనగానే మీరు వెళ్ళొద్దండి అంటే ఏ కోణంలో అంటే అక్కడ మీరు వెళ్ళి షిప్ని సీజ్ చేసి పోర్టుని కనుక ఏమైనా ఇబ్బంది పెడితే దాని మీద ఆధారపడి 10,000 మంది జీవిస్తున్నారండి వాళ్ళందరూ ఉద్యోగాలు ఉపాధి పోతుందండి మీరు వెళ్ళొద్దండి అని చెప్పి చాలా మంది చెప్తారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలానే చెప్పాలి బెదిరిస్తే ఆయన లొంగడు డబ్బులకు లొంగడు సో 10,000 మంది జీవితాలు నాశనం అవుతాయని చెప్తే ఆయనకు ఒక పాప భీతితోటో ఒక సానుభూతితోటో ఆయనకున్న ఒక మంచి మన మానవతతోటో ఆగిపోతాడు అనుకున్నారట కానీ ఆయన అనుకున్నాడు పోర్టులు ఉన్నది మీరు బియ్యాన్ని ఎగుమతి చేయడానికి కానీ బియ్యాన్ని స్మగ్లింగ్ చేయడానికి కాదుగా అక్రమ రవాణా చేయడానికి కాదుగా రవాణా చేయడానికి కాబట్టి దాన్ని చేద్దాం అనుకున్నారు కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఇందులో గెలిచాడా ఓడాడా అంటే గెలిచాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేరుగా పక్క రోజు వెళ్ళారు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు ఆయన మాట్లాడారు దీని మీద చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుందని నాకు తెలుసు నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుంటా అంటే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నుంచి కేంద్ర స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో మాఫియా ఉంది ప్రియాంక గారు దీన్ని బ్రేక్ చేస్తానని చెప్పాడు డెఫినెట్గా బ్రేక్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకున్నారు అది ఏ పార్టీ వాళ్ళైనా అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటున్నారు వాళ్ళు ఉన్నా కానీ దాని మీద చర్యలు తీసుకోవాల్సిందని ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఒకటే ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి నేనేం జవాబు చెప్పాలా నేను వారాహి యాత్రలో చెప్పా కదా దీనికి అడ్డు కట్టేస్తానని 6 నెలలు అవుతుంది వచ్చి నాదెండ్ల మనోహర్ బియ్యం పట్టుకున్న తర్వాత కూడా ఏం చేయలేకపోయాం కదా మరి ప్రజలకి నేనేం సమాధానం చెప్పాలి ఆ రోజు కూడా హోంమంత్రి మీద మాట్లాడినప్పుడు ఇలాంటి శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి నేను వస్తే బాగుంటుందని ఆయన చెప్పాడు కదా మరి ఆయన వచ్చిన తర్వాత కూడా ఆడపిల్లలు మిస్సింగులు ఆడపిల్లలు వాళ్ళ మీద రేప్ అటెంప్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా మరి ఏం చేస్తుంది లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేసి కోపం వచ్చి ప్రజలకు నేను జవాబుదారి మీరు చేయలేకపోవచ్చు కానీ నేను మాత్రం దాన్ని ఒప్పుకునేది లేదని ఆయన అవసరమైతే ఈ కూటమి ప్రభుత్వంలోనే ఆయన ఒక డిఫరెంట్గా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సో దీనికి సపోర్ట్ వచ్చిందని అంటారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా వస్తుంది ఇందులో పవన్ కళ్యాణ్ గారు అవసరం కేంద్రానికి చాలా ఉంది మహారాష్ట్రలో 11 చోట్ల తిరిగితే 11 చోట్ల గెలిచారు రేపు ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి ఆ తర్వాత తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకం కాబోతారు సో ఈ రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉండాల్సిందే ఆయన తెలుగు వాళ్లేనే కాదు ఒక హిందుత్వ ఎజెండాలో ఆయన చాలా మందిని ఆయన ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చారు సార్ అయితే ఇక్కడ ఒకటి చెప్పండి ఆయన ఎలక్షన్స్ టైంలో క్యాన్వాసింగ్ చేసే టైంలో స్టేబుల్ గా ఉండరు నెగటివ్ కమెంట్స్ చాలా చేశారు కదా సో ఇప్పుడు ఆయన ఒక్కొక్క యాక్షన్ చేస్తూ ఉంటే దాని నుంచి రికార్డ్ స్థాయిలో అసలు ఎలా అంటే దాని గురించి కొన్ని రోజుల వరకు ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ ప్రతి ఒక్కరు చేసి వేస్తూ వస్తున్నారు సో ఇలా ఆయన చేయడం వల్ల ఇంకేమైనా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందని అంటారా అదర్వైజ్ లైక్ దూకుడు స్వభావం అని అంటారా లేకపోతే ఏదైనా ఇలాంటివి వచ్చే ప్రాణహాని ఉంది గత కొన్ని రోజులుగా చాలా మంది ఆందోళన చెందుతున్నారు కారణం ఏంటంటే మన భారతదేశంలో నుండి 1000 రూపాయలు ఇస్తే బీహార్ లాంటి చోట్ల ఒక 1000 రూపాయలు కూడా మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు కదా
సో అలాంటప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశాన్ని ఆయన అడ్డుకున్నాడు. అదే ఇప్పుడు దీంతో మరి ఇంకా ఆయనకి ఎక్కువ ఎంత అవుతుంది ఎంత ఎంత కదా. థ్రెట్ ఉంటుంది ఆలోచించండి. సో ఆయనకు చాలా పెద్ద ఎత్తున థ్రెట్ ఉంది. దానికి సంబంధించి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి భద్రత కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఆయన అవసరం ఇప్పుడు. ఓకే. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి ఆయన అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ కూడా అవసరమైనంత వరకు పవన్ కళ్యాణ్‌కి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటది.